ఈ పైథాన్‌లో స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటే బిల్డింగ్ ఫార్మాటింగ్ లాంటిదనమాట. ఈ బిల్డింగ్ ఫార్మాటింగ్‌లో ఎలాగైతే ఒక స్టోన్‌ని ఒక స్పెసిఫిక్ ఫార్మాట్‌తో షేప్‌ని తయారు చేయడం గానీ, లేదా ఒక ప్లేస్‌లో ఇన్సర్ట్ చేయడం గానీ చేస్తామో, అలాగే ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్‌లో కూడా ఒక స్ట్రింగ్‌లో మనం వాల్యూస్‌ని గానీ, నంబర్స్‌ని గానీ, వర్డ్స్‌ని గానీ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్‌లో ఇన్సర్ట్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇంకోటేంటంటే ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్‌ని 2 మెథడ్స్‌లో చేయొచ్చు మనం. ఒకటి ఎఫ్ స్ట్రింగ్ మెథడ్‌లో చేయొచ్చు. ఇంకోటి డాట్ ఫార్మాట్‌లో చేయొచ్చు. ఈ ఎఫ్ స్ట్రింగ్ మెథడ్‌లో ప్రింట్‌లో స్ట్రింగ్‌కి ముందు ఎఫ్ అని మెన్షన్ చేసి, ఎక్కడైతే వేరియబుల్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావో అక్కడ కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి, ఆ కర్లీ బ్రాకెట్స్‌లో వేరియబుల్‌ని ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. అదే డాట్ ఫార్మాట్ మెథడ్‌లో అయితే ప్రింట్‌లో స్ట్రింగ్ తర్వాత డాట్ ఫార్మాట్ అని మెన్షన్ చేసి, ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్‌లో వేరియబుల్స్‌ని రాసుకొని, ఎక్కడైతే మనకి ఈ వేరియబుల్ ఇన్సర్ట్ కావాలో అక్కడ కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. అయితే ఈ కర్లీ బ్రాకెట్స్ ప్లేస్ హోల్డర్స్ అనమాట. ఈ ఫస్ట్ కర్లీ బ్రాకెట్టు ఈ క్లోజ్డ్ బ్రాకెట్‌లో ఉన్న ఫస్ట్ వేరియబుల్‌ని తీసుకుంటది. అట్లా సెకండ్ కర్లీ బ్రాకెట్ సెకండ్ వేరియబుల్‌ని తీసుకుంటది.